హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులాబీ మొక్కలు నాటుతున్నాము. మా అబ్బాయి నాటుతున్నాడు. ఇది వచ్చి పింకు, ఒకటి వచ్చి ఎల్లో అనమాట. ఈ రెండు ఫ్లవర్ సెలక్షన్ కూడా మా చిన్న కోళ్ళ చేసింది. అయితే నాటిన క్రాటన్ మొక్క కూడా ఒకటి ఇండోర్ లాన్ పెట్టుకున్నాను అనమాట. మా ఇవి చాలా బాగుంటుంది పోర్ట్ఫోలియో నుంచి. అలాగే ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పెడుతున్నాను, చూపిస్తాను. క్యాలీఫ్లవర్ పచ్చడి పెడుతున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ కట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తా. ఇదంతా కూడా ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు. క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను కదా, దానికి ఆవాలును మెంతులు కొంచెం వేపుకోవాలి. సరిపోతుంది. ఆవాలు 2 స్పూన్లు వేసాను. మెంతులు 1 స్పూన్ దాకా వేస్తున్నా. ఇది మానవకూడదని కలుపుకుంటూనే ఉండాలి. దోరగా వేగితే సరిపోతుంది. సరిపోతుంది. స్టవ్ ఆపేసుకోవచ్చు. 2 టైం వాష్ చేస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ వడకట్టే గిన్నెలోకి వేసేసుకోవాలి. వాటర్ అంతా దిగిపోతుంది. ఎంత నీళ్ళు దిగిపోయినప్పుడు ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి. క్లాత్ మీద వాటర్ దిగుతుందండి. ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఫ్యాన్ కింద ఆరేస్తాను. ఇది మిక్సీ పట్టేస్తానండి. ఆవాలను మెంతులు ఫ్యాన్ గాలికి ఇలా ఆరేసుకోవాలండి. బాగా ఆరిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఇలా పెట్టి పచ్చడి కలిపేస్తాను. ప్రిపేర్ చేస్తానండి. వెల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకున్నాను. లెమన్ జ్యూస్ తీసి పెట్టేసాము. సాల్ట్, ఇది పప్పు నూనె అనమాట, వేరుశనగ నూనె. ఇది క్యాలీఫ్లవర్ వేసేయమ్మా. అలా ఎత్తేసే. ఇది మెంతులును ఆవాల పొడి అనమాట. దాంతో క్యాలీఫ్లవర్ అంతా ఇందులోకి వేసేసుకున్నాను. వెల్లుల్లి, మెంతులు, ఆవాల పొడి వేసుకున్నానండి. సాలిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. పింక్ సాల్ట్ వేస్తున్నా. కారం 1 కప్పు వేస్తున్నాను. ఎంత ముందు కలుపుకుంటానండి. సాలిపోతే మళ్ళీ వేస్తాను. ఇవన్నీ కలిపానండి బాగా. ఇప్పుడు ఆయిల్ పోస్తాను. ఉప్పు, కారం సాలిపోయినా వేసుకోవచ్చు. బాగా కలుపుతున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేరుశనగ నూనె, ఇది గానుగ దగ్గర నుంచి తెప్పించుకున్నా. పొయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది. మళ్ళీ పోసుకుందాం. బాగా కలుపుకోవాలి. నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంత ఎక్కువ వేసుకుంటే అంత. చూసారా ఎంత రెడ్గా ఉందో. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఒక 3 తీసి పెట్టాను. పులుపు తగ్గట్టుగా పోస్తా. ఉన్న జ్యూస్ కూడా పోస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. సాలపైన మళ్ళీ కలుపుకోవచ్చు మనం సాల్ట్, కానీ కరెక్ట్గా సరిపోయింది. ఒక్క పువ్వు అనమాట. ఇది క్యాలీఫ్లవర్ పెద్ద పువ్వు. ఈ డబ్బాలోనే అంతా తీసి పెట్టేస్తాను పచ్చడి. కొంచెం డబ్బా అడుగున ఆయిల్ పోపిస్తున్నా. చాలు.
పచ్చడి అంతా కూడా ఇందులో తీసి పెట్టేస్తా. ఒక్క పువ్వు అండి, పెద్ద పువ్వు కదా క్యాలీఫ్లవర్, ఇంత అయింది పచ్చడి. శుభ్రంగా అంతా ఎత్తి పెట్టేసాను ఇందులోకి. ఇప్పుడు కొంచెం ఉన్న పచ్చళ్ళు అదే గిన్నెలోకి రైస్ వేసాను అనమాట. వేడి వేడి అన్నం, టేస్ట్ చూస్తాం. నెయ్యి కొంచెం తీసురా. రైస్ బాగా కలిపేసానండి. వేడి వేడికి తింటేనే బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయ పెట్టినా, మా అబ్బాయికి వెల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం. ఏదో ఉంది, నోటి పట్టుకొని పట్టు. ఎలా ఉంది? సూపర్. ఓకే, మా సబ్స్క్రైబర్లందరికి సబ్స్క్రైబర్ చేయమని చెప్పు. చాలా టేస్టీగా ఉందండి. మా ఆయన గారికి ఒక ముద్ద పెడతాను. రామయ్య, పచ్చడి అయితే సూపర్గా ఉందండి. లాగిచ్చేసాం నెయ్యి వేసుకొని. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.